హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము రొయ్యలు కొనుక్కోవడానికి వెళ్ళినాము. ఇవి చిన్న చేపలు ఏంటి వీటి పేరు తెలియదు, ఎందుకంటే మేము చేపలు తినము, కానీ రొయ్యలు లైట్గా తింటాము. అవి అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇక్కడ ఇది కప్రా మున్సిపాలిటీ మీకు అమ్ముతారు. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. గాంధీనగర్ దగ్గర అన్నమాట. అవి పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు. అందులో అవి నేను చేప పట్టుకోవడానికి నాకు భయం, రొయ్యను పట్టుకోవడానికి. అవి చనిపోయినా కూడా పట్టుకోవడానికి నాకు భయం అవుతుంది. అందుకే పట్టుకోవాలి. ఇవి 360 ఇవి ఈ చేపలు ఈ బేషన్లో ఉన్నాయి. ఇక్కడ పక్కన బేషన్లో 400 కేజీ. నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు అట్లా మాట్లాడితే అట్లా చెప్పు. రోజు అంటే వెళ్ళినాము. నువ్వు చెప్పే పూజ చేసుకోలే, కొంచెం బాగాలేదు. అందుకే దేవుడికి పూజ చేసుకోకుండా ఇంకా వేరే మేము రొయ్యలు తీసుకుంటే పక్కన ఇంకా వేరే వాళ్ళ చేప తీసుకుంటే అది 400 ఆ చేప. అందుకనే అంటే చూడడానికి బాగా అనిపిస్తుంది కాబట్టి అది అంకుల్ కట్ చేస్తుంటే వాళ్ళ చాకులు ఎంత బాగుంటాయో, టక్క టక్క కట్ చేస్తాయి వాళ్ళ చాకులు అయితే. అంకుల్ మంచిగా కట్ చేస్తుంది, అన్నీ తీసేసి తను పొట్టు గీస్తుండు. అట్లనే అన్న మాకు కూడా జోకు అని అంటే తగ్గట్లేదు. 400 అమ్మ అని అడుగుతుంది. 400 ఇచ్చేసేయండి అన్న, మా బాబు పిల్ల బ్రతుకున్న చేప కావాలని దాన్ని చూస్తూ ఉన్నాను. చేపలు మా వాడికి చేపల పిచ్చి అంటే చాలా, అందుకే చచ్చిపోయినాయి కూడా బతుకున్నాయి అని చూస్తుంది. నీకు ఎంతమందికి చేపలంటే ఇష్టమో, బ్రతుకున్న చేపలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం బ్రతుకున్నది. 400 తీసుకున్నాము. 360 అయినాయి అన్నాడు. అంటే అన్న 400 ఇచ్చేసేయి అన్నానంటే ఇచ్చేసిండు. 400కి 2-3 వచ్చినాయి, ఇంకా 2-3 వేయన్నా అంటే అమ్మ ఇప్పటికే ఎక్కువ గ్రామ్స్ వేసేసిన నేను అని చెప్పి ఇంకా వీటిని పొట్టు తీస్తుండే చూడాలి. అన్న నేను పట్టుకోవడానికే భయపడుతున్నా. అన్న చూడు టక్క 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 అంటే రోజు చేస్తారు కదా వాళ్ళు, మొత్తం అందులోనే ముందు తేలింది అన్న చేపలనే మొత్తం తీసి క్లీన్ చేసి ఇచ్చిండు నాకు. ఇక్కడ ఒక అన్న తీసిండు, అలా పక్కన ఇంకో అన్న కూడా తీసిండు. అన్న మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు మధ్యలో. అక్కడ ఆయన కట్ చేస్తూ ఉంటే ఇక ఇక్కడ మళ్ళీ ఈ అంకుల్ కట్ చేసేది కట్ చేస్తుండే, అది వేస్టేజ్. ఇంకంతా మంచిగా క్లీన్గా చేస్తుండే చేపలు, క్లీన్గా చేసేసి అదంతా మంచిగా రెక్కలు, తోకలు, ఈకలు అన్నీ కొట్టి ఇట్లా కట్ చేస్తుండే. కింద కడుపు కింద అంతా వేసేసింది. తలపైన బ్లాక్గా ఉంటుంది తలను కూడా తినాలి, తింటారు కదా. అబ్బు బాబోయ్ నేనైతే తినను అలా. నేను అసలు కూర కూడా తినను, చేపల కూర. ఫ్రై చేస్తే ఒకటే ముక్క తింటాను నేను. నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట. ఎక్కువ చికెన్ మటన్ అయితే లాగ్ ఇచ్చేస్తాను. తలకాయ కూర కూడా ఎక్కువ చూడండి, చాలా నీట్గా. ఇది డైలీ ఉంటుంది ఈ మార్కెట్ చేపలది. గాంధీనగర్ దిక్కు రాధికా ఆపోజిట్, రాధికా రోడ్ పోయేది. డైలీ ఉంటాయి, చాలా గిరాకీ అవుతుంది వాళ్ళకి. ఒకరోజు పెట్టరు అంటే వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడే పెట్టారు, లేకపోతే డైలీ పెడతారు. ఈ సండే రోజు మాత్రం వాళ్ళకు ఛాయ్ తాగడానికి, ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు, అంత రష్ ఉంటుంది అన్నమాట. చూడండి తలకు తల ఎంత మంచి నీట్గా
కట్ చేస్తుండో అంకుల్. మంచిగా ముక్కలు తీస్తుండే. అది కూడా అది చేపల ముళ్ళు ఎక్కువ ఉండదు కదా, ముళ్ళు లేనిది తీసుకుంటారు కదా చాలామంది పిల్లలు. కొంతమంది ముళ్ళు ఉన్నది తీసుకుంటారు. చూడండి ఎంత మంచిగా వేస్తుంటారు. కడుపు కింద శన కూడా వచ్చింది అనుకుంటా. అవన్నీ పేగులు. ఇక దాని అంకుల్ కట్ చేసేది బ్లాక్ తీసేస్తుంది కదా, అది మొత్తం ఒక చిన్న ముళ్ళు కూడా ఉండదు అందులో. సో చిన్నపిల్లలకి మంచిగా తినబెట్టవచ్చు. అది కడుపు కిందని అసలు కూడా ఉండదు. ఇక పైన ఇక్కడ ఇంకో మొక్క ఉంది కదా, ఆ మొక్కకైతే చాలా కొంచెం పెద్ద ముళ్ళు ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు పెట్టుకోవాలంటే అంకుల్కి ఏదే చేయాలి. మంచిగా క్లీన్ చేసేసింది కదా అంకుల్. క్లీన్ చేసేసి అందులో చిన్న ముక్కలుగా కొట్టించేస్తుంది. చాలా టైం పట్టింది అంకుల్ కట్ చేసి నీట్గా కట్ చేస్తుంది కాబట్టి చాలా టైం పట్టింది. ఎంత మంచిగా క్లీన్ చేస్తుందో. కొందరు అడావిడిగా ఇచ్చేస్తారనమాట. అందుకని మంచిగా అందులో ప్లేట్లు వేసేస్తుంది. బ్లాక్ కలర్ది కొంచెం కూడా లేకుండా కట్ చేసేస్తుంది. చూడండి మంచిగా మటన్ ముక్కలు కత్తి చూడ ఎంత షార్ప్ ఉంది. చాలా మంచిగా ఎప్పుడున్నా అమ్మాయినంత క్లీన్గా చేసేస్తుంది. మంచిగా క్లీన్గా చేసేస్తుంది. మంచిగా ఉంటుంది కాబట్టి క్లీన్గా చేసుకుంటే దానికి అంటుంది కదా, అంటుకుంటుంటే క్లీన్గా కనిపిస్తుంది. మళ్ళీ గిరాకీ కూడా బాగా వస్తుందని. చూడండి అంకుల్ ఆకరాయి కూడా దగ్గర తెచ్చిపెట్టుకున్నాం. ముక్కలు ఏ సైజు కట్ చేయాలని వాళ్ళని అడిగి కట్ చేస్తుండు. వాళ్ళు 400 అనేసరికి కదా కొంచెం గడిబిడిగా మాట్లాడుకోరు అన్నమాట. అంతే ఎందుకైతే ఇంత రేటు కాదు కదా అని. ఎందుకంటే టమాటాలు పచ్చిమిర్చి అయితే కొసుకోవచ్చు, తీసే ఒకటి ఎక్కువ అయితే తక్కువ అయితే తీయచ్చు. ఇలా తీయడానికి రాదు కదా. చూడండి ఎంత నీట్గా కొడుతున్నాను. కొడుతుంటేనే తినని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. ఇంకా మంచిగా కవర్లు వేసి ఇక్కడ మా షాప్ అవుతుంది. చూడండి రొయ్యలు, మా రొయ్యలు ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చినాయి. అక్కడ ఇంకో అన్న తీస్తుంది. కేజీకి కొన్ని వస్తాయి కానీ టేస్ట్ బాగుంటాయి. మంచి టేస్ట్. మీరు కూడా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి నేను ఇంటికి వచ్చేసిన ప్యాన్ పెట్టిన, అందులో కడాయి పెట్టేసి ఒకటి నూనె పోసిన 2 స్పూన్లు నూనె పోసేసి ప్రాన్స్ అంటారు, తెలుగులో రొయ్యలు అంటారు. మంచిగా వేడయ్యేదాకా ఉంచి ఇవే రొయ్యలు అందులో రొయ్యలు వేసి మనము మంచిగా కూర వండుకోవాలి, పెట్టి తినాలని స్టార్ట్ చేసేసినాం. మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేసిన, ఉల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా అవి ఏగనియ్యాలి. మంచిగా నల్ల కలర్ వచ్చేదాకా ఏగనిస్తే అప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందే పచ్చి ఉండొద్దు కదా. మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాము. ఎర్ర టమాటాలు అన్నమాట. మళ్ళీ అవి కూడా ఉడికేదాకా ఇప్పుడు కలుపుకుందాము. ఎంత మంచి కాంబినేషన్ ఉందో మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెము ఉప్పు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. పసుపు వేసుకొని
పసుపు వేసుకోండి, 1 స్పూన్. మంచిగా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోండి. కలుపుకుంటేనే మనకు తెలిసిపోతే ఎంత మజా ఉంటుందో. నేను చెప్తుంటేనే మీకు ఊరిలో వస్తున్నాయి కదా. రొయ్యలు మనం కట్ చేసుకోవాలి. వాళ్ళు పొట్టు తీసిస్తారు, మళ్ళా చిన్నగా నల్లగా మన రొయ్యలది పేగు ఉంటుంది, దాన్ని అట్లా కట్ చేసుకోవాలి. దాన్ని ఎన్ని పూస మీద కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే నల్లగా దారం లాగా ఇవన్నీ కొయ్యనివి, ఇవన్నీ కొయ్యనివి, ఇవన్నీ కోసినవి. ఎన్ని ఉన్నా సరే కొంచెం ఇబ్బంది పడకుండా పైన ఉంది కదా కట్ చేసుకోవాలన్నమాట. పైనుంచి ఎందుకంటే మనం తినేది ఏదో నీట్గా తినాలి కదా. పేగు కడుపులో పేగు బయట కట్ చేసేసుకున్నాం మేము. ఒక దిక్కు మా బాబులు, ఒక దిక్కు మేము కట్ చేస్తూ ఉంటే మా బాబులు అన్నీ తీసేస్తూ ఉన్నారు. అవి కట్ చేసి నీకొకటి నాకొకటి నీకొకటి అని పంచుకుంటున్నాము. అవి కూడా ఇట్లా చేసుకున్న తర్వాతనే ముక్కలుగా కట్ చేసినాము. కట్ చేసేసి మా బాబుకి ఇచ్చేస్తున్నాం. కటింగ్ అయిపోయింది. మళ్ళీ నీళ్ళల్లో కడుక్కున్నాం. రొయ్యల్ని నీళ్ళు పోసి మంచి కూరలు వేసేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్నాము. మనం టమాటా ఉల్లిగడ్డ ఉడికిచ్చింది ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. మంచిగా ఎట్లుంటుంది అంటే టేస్ట్ చికెన్ ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఏ విధంగా వండుతారో నాకు తెలియదు. ఇంకా ఎన్ని రకాలుగా వండుతారో రొయ్యలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈ విధంగానే తెలుసు. అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకున్నాం. అంత మిక్సింగ్ అయ్యేటట్టు మంచి కలర్ వచ్చేదాకా పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం అన్నీ దానికి పట్టాలి కదా. పట్టాలి కాబట్టి మూత పెట్టేసుకుని కూర రెడీ అయ్యిందేమో చూద్దాము. మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి గరం మసాలా కూడా వేసేయండి. మన కూర రెడీ అయినట్టే రెడీ అయిపోయింది. చూడండి ప్రాన్స్ ఎంత బాగుంటాయంటే అవి చూసినప్పుడు గరం మసాలా కూడా కూర వండేసరికి చెక్కోడీలు వచ్చినట్టు అనమాట. కూర రెడీ అయిపోయింది. చెక్కోడీలు అయిపోయినట్టు రొయ్యల్లాగా కనిపించవు. అవి బాగున్నాయి కదా, రొయ్యల్లాగా కనిపించవు. చాలా ఇష్టం నాకు రొయ్యలు అంటే. అది కూడా ఈ మధ్యనే నేర్చుకున్నా నేను తినడము. నేను ఇంతకు ముందుకు రొయ్యలు కూడా తినకపోయేదాన్ని. తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మూత పెట్టేసుకున్నాం. రెడీ. బాయ్.